ఒక 70 ఎకరాలలో వారు మల్టీ క్రాప్ని అంటే వేయటం అనేది జరుగుతుంది. వివిధ పంటలు శనగ కానివ్వండి, మొత్తం పత్తి కానివ్వండి, వరి అండ్ మిర్చి. ఈ ప్రాంతంలో ఒక ప్రోగ్రెసివ్గా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ అనేది చేయాలనే తపనతోటి హైదరాబాదులో ఉన్నా కానీ ఇక్కడ మంచి అగ్రికల్చర్ మీద మంచి ఇంట్రెస్ట్ తోటి వారు చేస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి నాకు సార్ బాగా పరిచయం. ఆర్పిఎస్ కూడా తను అంటే పత్తిలో వివిధ పంటల్లో కూడా వాడటం అనేది జరిగింది. దాని రిజల్ట్ ఏ రకంగా ఉంది, అసలు ఆర్పిఎస్ రిజల్ట్ ఏం గమనించారు, రెడ్డి గారి మాటల్లో మనం ఒకసారి విందామండి. చెప్పండి రెడ్డి గారు, ఆర్పిఎస్ని అంటే మీరు వాడుతూ ఉన్నారు, దీని రిజల్ట్ ఏ రకంగా మీరు గమనించారు సార్? మేము ఆర్పిఎస్ వచ్చేసి కాటన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం స్టార్ట్ చేయలేదు, ఒక 5 ఎకరాల్లో చేసాము. ఓకే, డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి. ఓకే, ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జర్మినేషన్ బాగా వచ్చింది. ఓకే, నార్మల్ గా వేసిన దానికి సీ ట్రీట్మెంట్ చేసి వేసిన దానికి జర్మినేషన్ చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ మొక్కలు కూడా చాలా యాక్టివ్ గా పెరిగాయి. ఓకే, గ్రోతింగ్ బాగుంది, గ్రీనిష్ బాగుంది. ఓకే, సో ఎక్కువగా న్యూట్రియంట్స్ బాగా స్ప్రే చేసి ఎంత బాగా పర్ఫెక్ట్ గా వస్తుందో అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే. సో మొక్క ఆరోగ్యంగా ఉంది, రెసిస్టెన్స్ పవర్ ఉంది కాబట్టి దానికి మిగతా దోమ గానీ, తెల్లదోమ, పచ్చదోమ గానీ అటాక్ చేయలేదు. ఓకే. సో గ్రోతింగ్ బాగా ఉంది. ఓకే. క్రాప్ హీల్డింగ్ కూడా నార్మల్ ది 10-11 అట్లా వస్తే ఇది 14-15 క్వింటాల వరకు వచ్చింది. ఓకే. వర్షాలు ఎక్కువగా పడ్డా కూడా, జాలు పట్టినా కూడా ఓకే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే. తర్వాత ప్యాడీలో కూడా వేసాము. ఓకే సార్. ప్యాడీలో కూడా సేమ్ జర్మినేషన్ బాగా వచ్చింది, పిలక శాతం బాగా ఉంది, మొక్క బాగా బలంగా వచ్చింది. ఓకే. హీల్డింగ్ కూడా దాదాపు మిగతా దానికి దీనికి 5-6 బస్తాలు ఎక్స్ట్రానే వచ్చింది. ఓకే. తర్వాత మిర్చి కూడా వాడాము. ఓకే సార్. కాకపోతే ఈ సంవత్సరం వేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ వేసాం, చాలా బాగా వచ్చిందండి, బాగుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అన్ని క్రాప్లలో కూడా మీరు టచ్ చేశారు సార్ ఆర్పిఎస్. రెడ్ గ్రామ్ కందిలో కూడా ఒక స్ప్రే చేసాము, చాలా బాగుందండి. అంతేనా సార్? పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, ఓకే. రైతులు అంటే ఆర్పిఎస్ ని వాడొచ్చు అంటారా సార్? వాడుకోవాలండి, ఖచ్చితంగా వాడుకోవాలి. అంతేనా సార్? ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకే, ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు మనకు నేను అంటే వల్లాల పోయి వస్తూ ఉన్నాను. యాక్చువల్ గా మిర్చి రైతులు అంటే జనరల్ గా దాదాపు వాళ్ళందరూ కూడా 30 నుంచి 35 క్వింటాలు ఎకరానికి వచ్చే విధంగా వాళ్ళు ఈ సంవత్సరం పండించడం అనేది జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ మనం మిర్చి కూడా మనం సీరియస్ గా ప్లాన్ చేద్దాం రెడ్డి గారు. ఇప్పుడు ఈ ఇయర్ కంపల్సరీ వేస్తానండి, నేను కూడా ఒక 2-2.5 ఎకరాలు వేస్తాను. ఓకే. విత్తనం మరి ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాను సార్? మీరు చేసిన విత్తనం సెలెక్ట్ చేస్తానండి. బాగుంది, ఆల్రెడీ వీడియోస్ కూడా చూసాను, చూసారా సార్? ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఓకే సార్, బాగుందండి, ఫీల్డ్ కూడా చూసాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. నమస్తే.